సీఎం రేవంత్ సారు ఆ దేశము ఈ దేశము అనుకుంటా వారం దినాలు తిరిగొద్దానికి పోయిన ముచ్చట అందరికీ ఎరుకున్నదే కదా. అట్లా ముందుగల అమెరికాకు పోయిండు. ఆడికెంచి ఒక్కోటి తిరుక్కుంటా దక్షిణ కొరియాలో దిగిండు. ఇప్పుడు అక్కడేం చేస్తున్నాడో మనం కూడా ఒక్కసారి చూసేద్దాం పార్రి. సీఎం రేవంత్ రెడ్డి సారు తెలంగాణకు పెట్టుబడులు పట్టుకొచ్చేందుకు పక్క దేశాలకు పోయిండు కదా. అట ముందుగాల సారు అమెరికాకు పోతే తెలుగోళ్లే కాదు తెల్లోళ్ళు కూడా గట్టిగానే ఎదుర్కొన్నారు. ఇక అక్కడ అమెరికాలో తిరిగి ఆల నీళ్ళని కలిసి పెట్టుబడుల ముచ్చట్లు గట్టిగానే మాట్లాడిండు. ఆడికెంచి 3 వద్దుల కింద దక్షిణ కొరియాకు పోయిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. వాళ్ళతోని కూడా మాటామంతి చేసిండు. బాగానే పెట్టుబడులను రాష్ట్రంలో పెడతామని చెప్పిరాట. వరంగల్ కు టెక్స్టైల్ పార్కు, హ్యుందాయ్ మోటార్స్, గ్యాస్, కరెంటు, బ్యాటరీలు ఇట్ట కొరియా దేశపోళ్ళొచ్చి మన తాన పెట్టుబడులు పెడతామన్నారట. యాపిల్, గూగుల్ కంపెనీలోళ్ళు కూడా అమెరికాకెంచి వచ్చి మన తాన పెట్టుబడులు పెడతామన్నారు అనేది సర్కారోళ్ళు చెప్తున్న ముచ్చట. గట్టొక్క అమెరికాకెంచే ఏం తక్కువ 31,532 కోట్ల దాకా పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారట. ఇక అనుకున్నది అనుకున్నట్టే అయితే హైదరాబాద్ పట్టణం 4.0 సిటీ లెక్కన మారుద్దంటున్నారు. మొత్తం మీద 19 కంపెనీలను రాష్ట్రానికి పట్టుకొస్తున్నారట. గావిట్లే ఏం తక్కువ 30,750 కొత్త నౌకర్లు కూడా దొరుకుతాయట. గిట్లకి వారం 10 దినాలకించి కంపెనీలు తెచ్చే ఆత్రంలున్న సీఎం సారు మరి ఆఖరి నాడు పురుసత్తుగా తిరుగుదాం అనుకున్నాడో ఏమో మరి. ఇగో గిట్ట సీఓలున్న చుంగుగే చంగు నది కాడికి పోయిండు. మొత్తం తిరిగి చూసిండు. అక్కడ చూడాలి చుట్టూ ఎంత మంది ఉన్నా సార్ ఎంత పులిసత్తుగా పోతున్నాడో అంతమంది ఉన్నా సార్ నవ్వులు పట్టించుకుంటలేరు. అదే మన కన్నా అయితే గంత నిమ్మలంగా ఉంటున్నా కారెరక కారు కాన్వాయి చుట్టూ గన్మెన్లు, పబ్లిక్, పార్టీ లీడర్లు, సెల్ఫీల ఫోటోలు, నేనంటే నేననుకుంటా మీదగా పడే జనాలు రాచు ఉండేది. కానీ ఇప్పుడు సార్కి అక్కడ అసవంటి తిప్పలేం లేదు. పులిసత్తుగా షాయి నీళ్లు చప్పరించుకుంటా గిట్ట గాలిలో రోపువే మీద తిరుక్కుంటా అంతా చూశాడుచుకున్నాడు. గిట్ల మంగళవారంతోని సారు పోయిన పని ఓడిపించుకొని రాష్ట్రానికి వస్తారట. మరి చూడాలి సారు పోయిన పని యా పాటి ఎలుగులైతుంది ఏంది అనేదిగా.